ఈ యొక్క అధికారమే నాకు వచ్చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చిందంట. దేని మీద అంటండి? అధికారం సంపాదించుకోవాలని. అధికార వాంఛ ఎప్పుడైతే వచ్చిందో అదో పతనానికి జారిపోతాడు మనిషి. నాకు గుర్తింపు కావాలి, నాకు ఏ పేరు కావాలి, నాకు ఏదో కావాలని ఆశించినటువంటి సైతాన్ గడు ఏమేటంటండి, ఉన్న స్థానం సామెతంగా తెలుగులోను, కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందంట. ఉన్న అధికారాన్ని కాపాడుకోవడం మనిషి మొత్తం నాకు పెద్దది కావాలి, ఇది చిన్నది కాదు, పెద్ద అధికారం, ఈ అధికారానికి మించి కావాలని చెప్పేసి దేవుడి యొక్క అధికారాన్నే తను కలిగి ఉండాలని సైతాన్ గడు ఆశించాడంట. కానీ ఉన్న అధికారం కోల్పోయాడంట. దేవుడు ఏం చేస్తాడంటే, ఈ యొక్క సృష్టిని అంతటిని చేసి ఈ సృష్టి అంతటి మీద ఆదికాండం 1:28 దేవుడు చెప్తాడు అనమాట, వారిని ఆశీర్వదించి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆయన ఆరాటపడుతుంటుంటాడు. మరి ఎందుకని ఆశీర్వాదం మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం అంటే, దేవుణ్ణి ఏ వేలో చూస్తామంటే మనం భయంకరుడు, ఉగ్రుడు. ఎవరికి? ఏ పిల్లలకైనా సరే తల్లిదండ్రులు ఉగ్రులుగా భయంకరులుగా కనిపిస్తారా? కనిపించరు. కానీ వాళ్ళు అల్లరి చేస్తేనో తప్పు చేస్తున్నప్పుడు ఒక దెబ్బ వేయటానికో వాళ్ళ మీద అదైనా సరి చేయటానికే, అదంతా కూడా వాళ్ళ మేలు కొరకే. కానీ ఏ తల్లిదండ్రులు కూడా ఉద్దేశపూర్వకంగా ఎవరిని కూడా శిక్షించడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుడు అధికారం ఇచ్చాడు, కానీ దాన్ని ఏం చేశారంటే వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు. ఆదికాండం 1:28 దేవుడు ఏం చేస్తున్నాడు, వారిని ఆశీర్వదించి. ఇది చాలా అద్భుతమైన మాట. మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించి లోపరుచుకుని ఏలుబడి చేయండి. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం నువ్వు ఏలుబడి చేయటం. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వే ఫీల్డ్లో ఉన్నా సరే, నువ్వే ప్రదేశంలో ఉన్నా సరే, నువ్వు ఎక్కడున్నా సరే ఏం చేయాలంటే ఏలుబడి చేయాలి. నువ్వు లోబడి ఉండకూడదు ఎప్పుడు కూడా. నువ్వు బంధకాల్లో ఉండకూడదు, బానిసగా ఉండకూడదు. ఏ ఏరియాలో అయినా సరే నువ్వు ఏలుబడి చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఏమన్నాడు? సమస్తాన్ని లోపరుచుకుని ఏలుబడి చేయమన్నాడు. లోపరుచుకుని ఏలుబడి చేయమన్నాడు. లోపరుచుకోవాలంటే ఎలాగా? దేవుని వాక్యాన్ని ఉపయోగించాలి, దేవుని వాక్యం తెలియాలి, సత్యం తెలియాలి. సత్యం తెలియనంతకాలం మనం ఏం చేస్తూ ఉంటాండి? బంధకాల్లో ఉంటాం. ఇక్కడ నిజంగా దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని మనిషి ఏం చేశాడంటే సైతానుకి లోబడిపోయి సైతాను మాటలు నమ్మేసి తన అధికారాన్ని చేజార్చుకున్నాడు. వాడు ఏం చేశాడంటే అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో మరలా దేవుడు తిరిగి అధికారం ఇవ్వడానికి ఏం చేశారంట, పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యాన్ని తెలిసి ఈ లోకానికి వచ్చి, నువ్వు అనారోగ్య బంధకాల్లో ఉన్నావు, ఉండకూడదు, కాబట్టి విడుదల పొందాలంటే ఆయన దెబ్బలు తిన్నాడంట. హల్లెలూయా. ఈ సత్యం నీకు తెలిసిన రోజు నువ్వేం చేస్తావు? 1 పేతురు 2:24, యెషయా గ్రంథం 53:2 కలిపి నువ్వు చదివినప్పుడు అందులో సత్యం నువ్వు గ్రహించినప్పుడు ఏం చేస్తావు? దాన్ని పాటిస్తావు. ఏమనంటది? ఆయన పొందిన దెబ్బలతో నేను స్వస్థత పొందేశాను. ఇది సత్యం. ఇది వెళ్ళ చెల్లించాడు ఆయన. హల్లెలూయా. అసలు నీకు రోగం ఎక్కడొచ్చింది? నీకు శాపం ఎక్కడొచ్చింది? నీకు బంధకాలు ఎక్కడొచ్చాయి? ఎవరో మాట వినటం వల్ల దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కోల్పోయాం, దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయాం. రోగం నీ మీద ఏలుబడి చేస్తూ ఉంది. మరి దీని నుంచి విడుదల పొందాలంటే మనం ఏం చేయాలంట? వాక్యాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైతే నీకు సత్యం తెలిసిందో, చూడండి, మనిషి అన్ని కోల్పోయాడు. ఆరోగ్యం కోల్పోయాడు, ఐశ్వర్యం కోల్పోయాడు, దేవునితో ఉన్న సంబంధానికి ఉన్న వెల చెల్లించి ఒక్కొక్కటి దక్కించుకునడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడంట. గమనించాలి. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మనిషి రోగంతో ఉండటాన్ని చూసి ఆయన ఏం చేశాడంట? దెబ్బలు తిన్నాడంట. ఆయన పొందిన గాయం ద్వారా మనకు అందరికీ ఏం కలుగుతుంది? స్వస్థత వచ్చి ఉన్నది, పొంది ఉన్నాము. హల్లెలూయా. మరి ఈ సత్యం తెలిసిన రోజున ఇంకా నువ్వు అనారోగ్యంతో ఉన్నావంటే సత్యాన్ని నువ్వు ఇంకా స్వతంత్రించుకోలేదు అని అర్థం అనమాట. ఎస్, మనం అందరం అనారోగ్యంతో బాధపడినటువంటి వారమే. ఒకవేళ ఇంకా బాధపడుతూ ఉండొచ్చు, కానీ మీరు పలకవలసింది ఏంటంటే, నా యేసయ్య నాకు ఆల్రెడీ వెల చెల్లించేశాడు. ఈ బంధకం నుంచి నన్ను యేసయ్య ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే విడిపించేశాడు. హల్లెలూయా అని నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలంట, దాన్నే ఒప్పుకోవాలంట. మన ప్రతిరోజు వాక్యపు ఒప్పుకోలు, వాక్యాన్ని ఒప్పుకోవాలి, సత్యాన్ని ఒప్పుకోవాలి. వాక్యం అంటే ఏంటి? అదేంది వాక్యం ఉండను, వాక్యమే దేవుడు ఏంటి? ఆ దేవుడు అంటే ఎవరు? యేసుప్రభువు. యేసుప్రభువు అన్నాడు, యేసు నేనే మార్గము సత్యము, హల్లెలూయా, జీవము. కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో, ఈ సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే నీలోనికి రాణిస్తావో, చూడండి, మట్టికి మనిషికి ఎంత సంబంధం ఉంది?
ఎండాకాలం తిరిగి ఆ యొక్క నేలంతా బీటలు వారిపోయి ఉంటుంది. ఎప్పుడైతే వర్షం వచ్చిందో నేలంతా మార్పు చెందుతుంది కదా. ఆ బీటలన్నీ పూడ్చుకుపోతాయి, అక్కడ పడిపోయిన విత్తనాలన్నీ కూడా మొలకెత్తడం ప్రారంభిస్తాయి. మనకు కూడా చూడండి, వర్షం వచ్చిన వెంటనే హీట్లోంచి ఎప్పుడైతే కూల్లోకి వెళ్ళమో ఫీవర్ వచ్చేయటం, వైరల్ ఫీవర్లు అందరికీ. మట్టికి మనిషికి, ఈ శరీరానికి మనిషికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకంటే దేవుడు మనిషిని ఎలా తయారు చేశాడు? నేల మట్టితో తయారు చేశాడు. ఈ మట్టిలో మహిమైశ్వర్యాన్ని పెట్టాడని దేవుడు. అంటే ఏంటి? దేవుని ఆత్మను పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. సత్యమైనటువంటి దేవుడు నీలోనికి వచ్చి నివాసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే చూడండి, మరి ఇప్పుడైతే కొంచెం స్టీల్ అవ్వచ్చే, కానీ హుండీలు డిబ్బిలు తెలుసా మీకు అందరికీ? చిన్నతనంలో నేను చూసినప్పుడు ఏంటంటే మట్టితో తయారు చేసేవారు వాటిని, దాంట్లోనే డబ్బులు వేసేవాళ్ళు. కానీ అది మట్టిదే, కానీ దాంట్లో ఏమున్నాయి? దాన్ని ఎవరైనా అజాగ్రత్తగా చూస్తారా? హుండీ అంటేనే మట్టిది అంటారా? దాని నిండా డబ్బులు ఉన్నాయి కాబట్టి దానికి జాగ్రత్త జాగ్రత్త అంటుంటారు. అలాగే యాక్చువల్గా ఇది శరీరం మట్టిదే, కానీ ఇందులో ఉన్నటువంటి వాడు ఎవరంటండి? మహోన్నతుడు, మహాగణుడు, మహాకాశంలో పట్టజాలన్నటువంటి దేవుడు వచ్చి నీ హృదయంలో నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి మట్టి ఘటనలలో మహిమైశ్వర్యం అంట. అంటే ఇదే దేవుని ఆత్మ వచ్చి మనలో నివసించినప్పుడు మన విలువ మారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇలాగ అధికారాన్ని కోల్పోయావు, అమాయకుడుగా అనామకుడుగా అంధకారంలో జీవిస్తుంటే దేవుడు మరలా వచ్చి ఏం చేశారంట? ప్రతి అధికారం. నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావా? అయితే దాని నుంచి విడుదల పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశారంటే దెబ్బలు పొందాడంట. ఆయన పొందిన గాయంలో మనకి ఏమొస్తుంది? స్వస్థత వస్తూ ఉంది. హల్లెలూయా. 2 కొరింథీ 8:9 ఏముంటుందంటే ఆయన ధనవంతుడు అయ్యిండి ఎలాగొచ్చాడంటే దరిద్రుడిగా వచ్చాడంట. ఎందుకని దరిద్రుడయ్యాడు? మనం చిన్నప్పటి నుంచి సినిమాలు అలవాటు, చాలా సినిమాలు చూస్తాం. వాళ్ళు చాలా బతికిన వాళ్ళండి. కానీ ఇదిగో దీనివల్ల ఆయనకున్నదంతా ఇలా ఇచ్చేసాడు, ఇలా చేసేసాడు. కానీ ఉన్న పొజిషన్ అది కాదు ఆయనది. ఆయన గతంలో చాలా. అలాగే మన దేవుడు ఏం చేస్తాడంట? తనకున్నదంతా నీకు ఇచ్చి నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయడానికి, నిన్ను ఆరోగ్యవంతుడిగా చేయడానికి ఆయన దెబ్బలు తిన్నాడు. నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయడానికి ఆయన దరిద్రుడిగా వచ్చాడు. ఈ సత్యం తెలియకుండా లేదండి. నాకు ఒక బ్రదర్ మాట్లాడి చెప్పారు, బ్రదర్ మా తాతగారు బైబిల్లో ఒక మాట చదివారు. ఏంటంట? నీకు 2 అంగీలుంటే ఇంకొకటి ఏం చేయాలంట? ఇచ్చేసేయాలి. ఆయన లైఫ్ టైం ఒక అంగీతో బతికాడంట. ఆయన పొరపాటున ఎవరు బట్టలు ఇచ్చినా ఏది కొనుక్కున్నా కానీ వెంటనే 2 ఉండకూడదు కదా, ఇచ్చేసేవాడు అంట. ఆయన ఒక్కదాన్నే ఉతుక్కోవటం, మళ్ళీ ఆరేసుకోవటం, అలాగని చెప్పి ఏమైనా తేడా ఉందా? మంచి నీట్గా అఫీషియల్గా ఉండేవాడు అంట. దేవుని సేవ చేశాడు ఆయన, గొప్ప సేవకుడే. కానీ ఆ వాక్యాన్ని ఏం చేశాడు ఆయన? ఆ వాక్యంగా తీసుకున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మనం చాలామంది వాక్యం చదువుతారు, వాళ్ళకు ఒక అర్థం ఉంటుంది అనమాట. ఎవరు చెప్పిన వినరు, ఇది ఎలాగే తీసుకోవాలి, ఇది ఎలాగా పాటించాలని. ఇక్కడ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? స్వతంత్రం చేస్తుంది, బంధించదు. నిన్ను బంధించేది సత్యం కాదు, నిన్ను బ్రతికించేది సత్యం. హల్లెలూయా. నిన్ను బంధకాల నుంచి బయటికి తీసుకొచ్చేది సత్యం. కాబట్టి మళ్ళీ ఈ యొక్క అధికారం మనకు రావాలంటే మనం ఏం చేయాలంట? ఎందరూ ఆయనను అంగీకరించారు. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఆయన పొందిన దెబ్బల మీరు స్వస్థత పొందారంటే ఎస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. కానీ ఎక్కడి దాకా వెళ్తుంది అది? నేను లాస్ట్ టైమే చెప్పాను అనుకుంటా, 3 బొమ్మల స్టోరీ. కొన్ని ఈ చెవులు వేస్తే ఈ చెవులు వస్తున్నాయంట, ఈ చెవులు వేస్తే నోట్లో వస్తున్నాయంట, ఈ చెవులు వేస్తే కడుపులోకి పోతున్నాయి. చాలామంది ఏం చేస్తారంటే ఈ చెవులు వేస్తే నోట్లోంచి అంటే వింటారు, ఎస్ నేను పలుకుతాను అని చెప్పేసి నమ్ముతారు, కానీ పలుకుతారు, కానీ దాన్ని అద్భుతాన్ని స్వతంత్రించుకోరు. ఇప్పుడు మీరు ఎప్పుడు భోజనం చేస్తుంటారో ఎందుకు చేస్తారో? ఆకలేసింది కాబట్టి. ఆకలేస్తుందని చెప్పి భోజనం ఎంత చెప్పి చేస్తారు? మీరు 2 ముద్దలెట్టుకుని మానేస్తారా? కొంచెం కడుపు నిండేంత వరకు, ఆకలి తీరేంత వరకు. మరి చాలామంది ఏమంటారంటే బ్రదర్ నాకు ఈ సమస్య ఉంది అంటే అమ్మ థ్యాంక్ యూ జీసస్ అని రాయండి, దేవుని స్తుతించండి, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో ఉండంటే ఎంతకాలం? ఎన్నిసార్లు రాయాలి? ఎంత చెప్పి రాయాలి? సింపుల్. నీకు ఆకలేస్తున్నప్పుడు ఎంత చెప్పి తింటావు? నీ కడుపు నిండేంత వరకు, నీ ఆకలి తీరేంత వరకు. అలాగే నీ సమస్య తీరేంత వరకు, నీ సమస్య నుంచి నువ్వు బయటపడేంత వరకు స్తుతిస్తూనే ఉండాలి, దేవుని మహింపరుస్తూనే ఉండాలి. ఈవెన్ నీ సమస్య తీరాక కూడా పాడతాం కదా, నే మట్టిలో చేరే వరకు. ఏంటండి అది? మట్టిలో చేరేంత వరకు కూడా అంతే పాట.
మరి నిజంగా మరి మట్టిలో చేరే వరకు అంటే నీ ప్రాణం ఉన్నంత వరకు ఏం చేయాలంట? ప్రభుని స్తుతించాలి, ప్రభుని మహింపరచాలి. అది పాట కాదు, జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంట? ఎవరైతే ఆయన అంగీకరించారో, ఆయన విశ్వాసం ఉంచారో, నమ్మికించారో వారందరికీ దేవుని పిల్లలగటానికి అధికారం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. పెళ్ళికి పోయి ప్రపంచం అంతా చెప్తారా? ఎవరికి చెప్తారు? ఎవ్రీ ఇంపార్టెంట్ పర్సన్కి మాత్రమే చెప్తారు. మళ్ళీ అందులో వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్కి. చూసారా, కొంచెం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అన్నాడు అందరికి ఇస్తానన్నాడు. ఇది ఎక్కడన్నా ఉంటుంది ఆఫర్? అసలేని ఎందరు అంగీకరించారు అందరికీ ఏం అధికారం అంటే? పిల్లల అధికారం. మీలో ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళు కొంతమంది దత్త తీసుకుంటారు. ఎంతమంది? ఊరందనేనా? ఖచ్చితంగా వాళ్ళకి నచ్చినటువంటి వారిని ఒక్కరిని ఇద్దరిని దత్త తీసుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంట? పిల్లలకు అందరికి అధికారం ఇస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అసలు యేసుక్రీస్తు ప్రభు అంట అందరికీ ప్రభు అంట. యెహోవా అందరికి ఉపకారం అంట. చూడండి, ఏ పార్టీ అయినా కూడా పార్టీలో అధికారాలు, మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు అందరికి ఇస్తారా? కొందరికే ఇవ్వగలుగుతారు. కానీ ఇక్కడ దేవుడు చూడండి బిడ్డలయ్యే అధికారం అందరికీ ఇస్తున్నాడంట. ఆమేన్. మరి ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు లోకం అంతా అధికారం కోసం పాటలు పడుతుంది. సీట్ ఇస్తారని చెప్పి ఎదురు చూసి డబ్బు ఖర్చు పెట్టి చివరికి లాస్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, రండి ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి. ఎలాగా? ఫ్రీ. ఎంట్రన్స్ ఫీజు లేదు, రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, ఏది లేదు. అందరికీ ఓపెన్గా ఇస్తున్నాడు దేవుడు ఛాలెంజ్. కానీ ఏం చేస్తున్నారు మనుషులు? ఆయన ఒక షాప్కి వెళ్ళాడంట కటింగ్ చేయించుకోవటానికి. ఎవరు? పాస్టర్ గారు. సో ఆయన ఏం చేస్తున్నాడు? సరే టైం వేస్ట్ చేయటం ఎందుకని చెప్పి బైబిల్ తీసుకుని చదువుకుంటున్నాడంట. ఆయన హెయిర్ కట్ చేసి ఆయన కట్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమో అన్యుడు. కానీ పాస్టర్ గారు అంటే చాలా గౌరవం ఉంది, పాస్టర్ గారి పట్ల చాలా మంచి ఒపీనియన్ ఉంది. అయితే ఈ వ్యక్తికి ఒక ప్రశ్న వచ్చింది అన్నాడు. పాస్టర్ గారు, దేవుడు ఉన్నాడా? బాబు ఉన్నాడు కదా, కాబట్టి నేను ఎందుకు బైబిల్ చదువుకుంటున్నాను, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను, ఈరోజు నేను సజీవుడిగా ఉన్నానంటే దేవుడు ఉన్నాడు. మంచిదే పాస్టర్ గారు, మీకు బాగానే ఉంది. మరి నిజంగా దేవుడే ఉంటే అదిగో అంతమంది పిచ్చోళ్ళు ఎందుకున్నారు? దేవుడు ఉంటే ఇదిగో నా ఫీజు కట్టాలి, కూతురు ఫీజు, నేను కట్టలేకపోతున్నాను, ఎంత కష్టపడుతుంది, నేను పని చేస్తున్నాను. నిజంగా దేవుడే ఉంటే ఇదిగో మాకు ఇల్లు లేదు, ఇదిగో నేను రోగంతో బాధపడు, ఇవన్నీ ఎందుకు అసలేని? ఇంతమందిని సమస్యలతో బాధపడుతున్నారు, మరి దేవుడు ఉంటేనే అని అంటే ఈ లోపల హెయిర్ కట్ అంతా అయిపోయింది. ఇంకా పాస్టర్ గారు సమాధానం చెప్పడానికి అవకాశం లేదు. వేరే వ్యక్తి వచ్చాడు, కూర్చున్నాడు. సరే అని చెప్పి పాస్టర్ గారు నడుచుకుంటూ బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి ఆ యొక్క సెలూన్ షాపు డోర్ ఓపెన్ చేస్తుంటే పక్కనే ఒక వ్యక్తి కూర్చున్నాడంట. కూర్చుని మంచిగా హెడ్సెట్ అంటే ఇవి ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకున్నాడు, చక్కగా ఉన్నాడు, అక్కడ కూర్చుని ఉన్నాడు అన్నమాట. పాస్టర్ గారు, బాబు ఒక్కసారి లోపలికి వస్తావా అని అడిగాడంట. వచ్చాడంట. ఆ వ్యక్తిని అక్కడి నుంచో పెట్టి ఈ యొక్క బార్బర్ ఉంటాడు కదా, హెయిర్ కట్ చేసే ఆయనతోటి, ఈ లోకంలో సరిగ్గా హెయిర్ కట్ చేసి వాళ్ళు లేరయ్యా అన్నాడంట. అదేంటి పాస్టర్ గారు, ఎందుకు లేరు? ఉన్నాను కదా నేను ఇక్కడ, ఇంకా చాలామంది అక్కడక్కడ షాపులు పెట్టుకుని ఉన్నారు కదా, అన్ని ప్రదేశాల్లో ఉన్నారు కదా, అయితే వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదు. ఎందుకు పని చేయట్లేదు? అందరూ నేను బాగానే పని చేస్తాను కదా, మీకు తెలుసు కదా అని అంటే, లేదు మీరు సరిగ్గా పని చేస్తే ఈ వ్యక్తి వైపు చూడు, ఒక ఆడదానికంటే జుట్టు ఎక్కువగా పెరిగిపోయింది, ఈయన జుట్టు చూడు ఎంతవరకు పెరిగిపోయింది, మరి ఈయన జుట్టు ఎందుకు పెరిగింది అని అంటే ఆయన అంటాడంట, అలాగంటారేంటి? ఆయన నా దగ్గరకు వచ్చి కట్ చేయమంటే నేను మంచిగా కట్ చేసి నీట్గా కట్ చేస్తాను, ఆయన ఎక్కడో అలా తిరిగితే ఆయన పెంచుకుంటూ ఉంటే నేనేం చేయగలుగుతాను? అది ఆయన ఇష్టం అన్నాడంట కదా. దేవుడు కూడా అంతే. నీకే సమస్య అయినా సరే, నీకు ఏ ఇబ్బంది అయినా సరే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి, దేవా ఇదిగో నా జీవితం నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి నీ దగ్గరకు వచ్చి కుర్చీలో కూర్చున్న వాళ్ళకి నువ్వు కటింగ్ చేస్తున్నావు, రోడ్డు పోయే వాళ్ళకి వేస్తున్నావా, బయట ఉన్న వాళ్ళకి వేస్తున్నావా? లేదు, నీ షాపు దగ్గరికి ఎవరైతే వచ్చి నీ దగ్గర కూర్చుని నువ్వు చెప్పినట్టు వింటున్నారో వాళ్ళకే చక్కగా హెయిర్ కట్ చేసి అందంగా చేసి పంపుతున్నావు. కరెక్ట్? ఎస్, హల్లెలూయా. పాస్టర్ గారు, అర్థమైంది నాకు. దేవుడు ఉన్నాడు, కానీ తన యొద్దకు వచ్చి వారిని మాత్రం ఎంత మాత్రం త్రోసివేయకుండా, వాళ్ళు ఎటువంటి పాపంతో వచ్చినా, శాపంతో వచ్చినా, రోగంతో వచ్చినా వాళ్ళని కుమారులుగా స్వీకరించి వాళ్ళకి అధికారం ఇచ్చి అభిషేకించి వాళ్ళని అద్భుతమైన వ్యక్తులుగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
చూసారా, తనని ఎందరు అంగీకరించారో వారందరికీ ఆయన బిడ్డలగడానికి అధికారం ఇస్తున్నాడంట. కాబట్టి నువ్వు అధికారంతో జీవించాలి, అంధకారంలో జీవించకూడదు, అధికారంతో జీవించాలి. అధికారంతో జీవించడం అంటే ఏంటి? ఇక్కడ చూడండి, యోహాను సువార్త 1:12 ప్రకారం మనమంతా ఎవరము? దేవుని బిడ్డలం. అంటే ఆయన నామాన్ని వాడుకునేటువంటి అవకాశం మనకి ఇచ్చాడు. రీసెంట్గా నాకు ఒకరు ఫోన్ చేశారు, బ్రదర్ మేము హోటల్ పెడతా ఉన్నాం, కానీ ఏంటంట వాళ్ళ హోటల్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది, బ్రాండ్. ఆ బ్రాండ్ తరపునే వీళ్ళు హోటల్ నడపాలన్నమాట. వీళ్ళు కొత్త వాళ్ళు ఇట్టేలా పాత వాళ్ళు ఇట్టే వాళ్ళకి అనవసరం, కానీ వాళ్ళు ఏం చూసి వస్తారు? బ్రాండ్. అర్థమైందా? అలాగే దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే బ్రాండ్ ఇచ్చాడు. ఏమిటా బ్రాండ్? యేసు నామం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యేసుక్రీస్తు ప్రభువు వారికి నామం ఎక్కడి నుంచి వచ్చిందంట? అయ్యో, గత వారం అంతా ఇదే మెసేజ్ చెప్పాను. యేసు ప్రభు వారికి ఆ నామం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి నీవు నాకు అనుగ్రహించిన నీ నామము అంటున్నాడు యేసు ప్రభు వారు. అంటే యేసు నామం అనేటువంటిది ఎవరిది? దేవుడిది, తండ్రి అయినటువంటి దేవుడిది. ఆ యేసు నామాన్ని గాబ్రియేలు దూత ద్వారా ఏం చేశాడు? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటది, ఆ కుమారుడు తన ప్రజలను వారి పాపం నుంచి వాళ్ళని రక్షించి విమోచించి విడిపిస్తాడు. కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టదు. అంటే ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభువు చెప్తున్నాడు, తండ్రి నీవు నాకు అనుగ్రహించినటువంటి నామము. హల్లెలూయా. మరి ఎవరన్నా మీ దేవుడి పేరంటే ఏం చెప్తారు? యేసు ప్రభువునా? కాదండి, యెహోవా పెద్దడు, యేసు ప్రభు చిన్నోడు, పరిశుద్ధాత్ముడు ఇంకా పాకుతున్నాడు. ఒకరు నడుస్తున్నారు, ఒకరు పరిగెడుతున్నారు. అది కాదు. ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే. మనకి ప్రభువే ఆత్మ ఉన్నాడంట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సెపరేట్ అనుకోవద్దు. అన్నీ చివరికి ఎక్కడికి వెళ్తాయంటండి? యేసు ప్రభు వారు అనమాట. కాబట్టి మన పూర్వీకులకు చాలామంది పరిశుద్ధాత్మ దేవుడు తెలీదు, వాళ్ళకి యెహోవా తెలీదు, యేసు ప్రభు తప్పేమీ తెలీదు వాళ్ళకి. అది చాలా మంచిది అనమాట. నిజంగా చెప్పాలంటే కన్ఫ్యూజన్ ఉండదు. అలా తెలుసుకున్నటువంటి వాళ్ళంతా కూడా అద్భుతంగా భక్తి చేశారు, దేవుని మహింపరుస్తూ వెళ్ళారు. ఇక్కడ ఈ యోహాను సువార్త 1:12 మనం ఒక సత్యాన్ని ఆల్రెడీ లాస్ట్ టైము మనం నేర్చుకుంటూ వచ్చినాం. ఏమనుందంటే అక్కడ, తనను ఎందరూ అంగీకరించే వారందరికనగా తన నామందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గేవ్ హీ పవర్. ఏమిచ్చాడంటండి? పవర్. చెప్పాలి మీరంతా కూడా, పవర్. కాబట్టి మనం ఎక్కడున్నాం ఇప్పుడు? పవర్లో ఉన్నాం. ఆమేన్. ఐ యామ్ ఇన్ పవర్, ఐ యామ్ ఇన్ పవర్. నేను పవర్లో ఉన్నాను, నేను అధికారంలో ఉన్నాను, నేను మెజారిటీలో ఉన్నాను. హల్లెలూయా. మరి నేనేమంటాను? నేను మైనారిటీ అండి మాది. ఏంటంట? మైనారిటీ. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు పవర్లో ఉన్నావు, నువ్వు మెజారిటీలో ఉన్నావు. పవర్ ఎవరికి వస్తుంది చెప్పండి? మెజారిటీ ఉన్న వాళ్ళకి పవర్ వస్తుంది, మైనారిటీలో ఉన్న వాళ్ళకి పవర్ రాదు. మరి ఇప్పుడు చెప్పండి, నేను మైనారిటీ అని ఎవరని అంటారా? అయ్యో బాబు ఎందుకనరు? రీసెంట్గానే నేను నా పిల్లల్ని స్కూల్లో వేయటానికి చాలా ఇబ్బంది అనిపించింది. ఇట్లా ఉండకూడదు, వాళ్ళు స్వతంత్రులుగా ఉండాలి, బంధకాల్లో ఉండకూడదు అని చెప్పి క్రిస్టియన్ ఏమి రావన్నారు. ఏమి రాకపోయినా పర్లేదు, నువ్వు ఇచ్చేదేంటి నాకు? నా తండ్రి ఆకాశాన్ని జాంతో కొలిచాడు, ఈ సర్వ సృష్టికర్తే నా దేవుడు, ఆయన బిడ్డను నేను. నువ్వు ఇచ్చేది కాదు, నేనే నీకు ఉద్యోగాలు ఇస్తాను రాబోయే రోజుల్లో. హల్లెలూయా, హల్లెలూయా. అది పవర్లో ఉన్నవాడు ఏమంటాడు? లెక్క చేస్తాడు ఏమన్నా నన్ను? ఈ సిచ్యువేషన్ చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. మొదటి రాజుల గ్రంథం 18:27. మొదటి రాజుల గ్రంథం 18:27 త్వరగా చదవాలి. రాజులు మొదటి గ్రంథం 18:27. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయడి, వాడు ఒకవేళ ధ్యానము చేయించున్నాడేమో, దూరమునున్నాడేమో, ప్రయాణం చేయించున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని. ఆమేన్. ఏమన్నాడండి? ఏమన్నాడంట? దేవుడే అన్నాడంట. 3 సార్లు అన్నాడు అక్కడ వచ్చిన వాళ్ళు. వాడు ఎవరిని? దేవుణ్ణి. చూడండి ఎందుకని అన్నాడు ఆయన. ఎక్కడున్నాడు అప్పుడు ఏలియా గారు? చెప్పాలి, పవర్లో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పవర్ఫుల్గా ఉన్నాడు మాట ఆయన, పవర్ ప్యాకెడ్గా ఉన్నాడు అనమాట.
కాబట్టి ఆయన ఏంటి కాలు మీద కాలు వేసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. హలో పిల్లండి, ఆడు ఎక్కడికి వెళ్ళాడు? ఎవడో ఉన్నది అక్కడ, నేను అంటలేదు అక్కడ. వాడు 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 3 సార్లు ఒకే వచనం అన్నాడు ఆయన. ఉన్నదా లేదు అక్కడ? వాడు దేవుడై ఉన్నాడు, వాడు ధ్యానం చేస్తున్నాడు, వాడు నిద్రపోతున్నాడు. చెప్పండి, ఎవరంటారు ఇలాగా? అధికారంలో ఉన్నవాడు అధికారం లేనివాడిని ఏమైనా అంటే చెల్లుతుంది. ఎదురు తిరగలేదు, ఎవడేం చేయలేడు కదా. ఎందుకంటే పవర్లో ఉన్నారు. వాళ్ళ అధికార పార్టీ అండి. అధికార పార్టీ వాళ్ళు అధికారులు లేని కేసులు వేస్తారు, లోపల వేస్తారు, ఏదేం చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? ఒకవేళ ఏమైనా చేయాలంటే పవర్ ఎప్పుడు వస్తుందా, రాసుకుంటున్నాం మేము అన్నీ చేసి, మేము దాచుకుంటున్నాం, మాకు పవర్ వస్తుంది కదా. పవర్ వచ్చాక మేము కూడా అప్పుడు దగ్గర ఏం చేస్తారు? కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడో ఏలియా గారు, నేను పవర్లో ఉన్నాను, మీరు మొక్కుతున్నారు కదా. ఆడు నిద్రపోతున్నాడేమో, దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి బ్రదర్, సైతాను మమ్మల్ని వెంటాడేస్తున్నాడు, సైతాను గడు మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాడు. వీళ్ళు ఏమనాలి ఇంతకని? వీళ్ళని పవర్లో లేరు. వీళ్ళు పవర్లో లేని వాళ్ళు అందరూ ఏం చేస్తారు? సైతాన్ గడికి భయపడుతూ, బాబాయ్ సైతాన్ గడు మా కుటుంబాన్ని పట్టేసుకున్నాడు, చాలా శోధనలు వచ్చేస్తున్నాయి, మాకు చాలా శ్రమల్లో ఉన్నాం అంటే సైతాన్ గడిని ఇచ్చిస్తున్నారు వీళ్ళు. సైతాన్ గడిని ఇచ్చించే వాళ్ళంతా కూడా ఏంటి? వీళ్ళ పవర్ లేదు. పవర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? గద్దిస్తారంట. దేవునికి లోబడి ఉండి అపవాదిని గద్దించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి ఎందుకు పారిపోతాడు చెప్పండి? పవర్లో ఉన్నవాడు పవర్ లేనివాడిని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి ఎందుకని? ఎవడని ఎదురుతీస్తాడు రాజుగారికి? హయ్యెస్ట్ అధికారం ఆయనదే రాజ్యంలో. కాబట్టి ఆయన ఏది చేయాలన్నా కూడా ఆయన చేయగలుగుతాడు. ఆయన మాటే శాసనం. దేవుడు నిన్ను అది అలాగే పిలుస్తున్నాడు. మీరు రాజులైన యాజక సమూహం. నన్ను ఎవరో ఫోన్ చేసి, మీరంతా దమ్ముగా చెప్తున్నారు కదా వాక్యం, ఎవరినైతే మేమే ప్రార్థన చేయాలి, మేమే రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి, కానీ అలాగే ఎవరు పడితే వాళ్ళు తీసుకోకూడదు అని చెప్తున్నారు మాకు అన్ని చోట్లను. మీరేమంటారంటే మీరే రాజులు, మీరే యాజకులు, మీరే పాస్టర్లు. నేనంటలేదు ఈ మాట, పేతురుపత్రికలో ఉందా మాట. వాక్యం చదివినోడు, వాక్యంలో సత్యం గ్రహించినోడు ఏం చేస్తాడు? నేను రాజుని, నేను పవర్లో ఉన్నాను, నేను మెజారిటీ, హల్లెలూయా, హల్లెలూయా, నేను తలెత్తుకుని జీవిస్తాను, నేను దేనికి లోబడను. ఈ ధైర్యం నీలో ఎప్పుడు వస్తుందంటే నీ రాజు సజీవుడు, హల్లెలూయా, నేను దేవుని బిడ్డను, నేను ఆయన బిడ్డను, ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్ అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు నువ్వు నీ మాట, నీ ప్రవర్తన, నీ నడక, నీ ఆలోచన, నీ ఉద్దేశం సమస్తం మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వండర్ఫుల్. ఇక్కడ చాలా అద్భుతంగా ఈయన మాట్లాడుతున్నాడు అనమాట. మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు. అయితే ఏం చేయాలంట? కేకలేయాలంట. అంటే అది కేకలెత్తుగా వినపడదా? ఎంత అపహాస్యం చేస్తున్నాడండి అసలు. నిజంగా నువ్వు పవర్లో ఉన్నావంటే నీ సమస్యలు నువ్వు అపహాస్యం చేస్తావు. హల్లెలూయా. ఇప్పుడు నీకు రిపోర్ట్ వచ్చాయి, రిపోర్ట్లో చూస్తే గందరగోళం. అప్పుడు నువ్వేం చేయాలి? ఆ రిపోర్ట్స్ని పట్టుకుని నవ్వాలన్నమాట. ఈరోజు నేను ఒక స్టేటస్ పెట్టుకున్నాను, నేను ఒక వీడియో, అది లాస్ట్ టైం చెప్పాను నేను. అని ట్రైన్ ఎక్కితే నవ్వుతాడు అనమాట, చిన్న వీడియో తీసుకుని. ఇంకంతా ఆయన బట్టి అందరూ నవ్వుతూనే ఉంటుంటారు. మంచిని స్ప్రెడ్ చేయండి, మంచిని ప్రకటించండి. నిన్ను బట్టి నలుగురు ఆరోగ్యంగా ఉండాలి, నలుగురు నవ్వాలి మంచిగా. వింటున్నారా? కాబట్టి ఇక్కడ అధికారాన్ని గుర్తించాడు, తండ్రితో ఉన్న సంబంధం. ఎందరో ఆయన యందు విశ్వాసం ఉంచారు వాళ్ళందరికీ అధికారం అయ్యటానికి కుమారులకి అధికారం ఇచ్చాడంట. ఏలియా గారు ఏం చేశాడు? దేవునితోటి ఇంటిమసీ ఎలా ఉందంట, అయింది డీప్ రిలేషన్షిప్ ఉందన్నమాట. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక ఆర్డర్ చేశారు, చేశాక అమ్మ మా నాన్న డబ్బులు ఇస్తాడో లేదో అంటే మీ నాన్నకి నీకు సరైనటువంటి అవగాహన లేదు. ఖచ్చితంగా ఇది నాకు కావాలి కాబట్టి ఇది మా నాన్న నన్ను వద్దంటాడో అనేటువంటి ఆలోచన నీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏం చేస్తావు? నో మోర్ క్వశ్చన్స్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నాన్న నాకు ఇది కావాలి, మా నాన్న ఇస్తాడు డబ్బులు కదా. ఎప్పుడైనా చేశారు మీరు అలాగా? నా చిన్నతనంలో నేను వెళ్ళి హెయిర్ కట్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకుని వచ్చేసేవాడిని. డబ్బులు అంటే మా నాన్న ఇస్తాడు. ఏదైనా సరే ఏ హోటల్కి ఎక్కడికి వెళ్ళినా చేసి వచ్చేసేవాడిని. వాళ్ళు ఏం చేసేవారంటే సరేలే
మీ నాన్న ఇస్తారా వెళ్ళిపోమనేవారు. నన్ను ఎప్పుడు అడగలేదు. అంటే నిజంగా నీ తండ్రితో ఉన్నటువంటి రిలేషన్ నీ కరెక్ట్గా ఉన్నదంటే నువ్వు ఏది ఆశిస్తావో అది నీవు పొందుకుంటావో. హల్లెలూయా, హల్లెలూయా. నేను సత్యం చెప్తున్నాను ప్రియులారా, ఈ యొక్క పరిచర్య ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు నేను ఆశించింది ఏదన్నా పొందుకోలేదన్నకి అవకాశం లేదు. ఎందుకంటే నేను ఐఆమ్ చైల్డ్ ఆఫ్ గాడ్, ఐఆమ్ సన్ ఆఫ్ గాడ్. నేను సర్వెంట్ ఆఫ్ గాడ్ కాదు, నేను దేవుని బిడ్డను, దేవుని సేవకునిగా పనిచేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. వారు ఆశించినది వారికి దొరుకును. ఆమేన్. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆశిస్తావో, ఎప్పుడైతే దేవుని బిడ్డ నమ్ముతావో అప్పుడు ఖచ్చితంగా దాన్ని పొందుకోగలుగుతావు. నా జీవితంలో నేను పొందుకున్నాను. ఇక్కడ ఏలియా గారు ఇంత ఎగతాళి చేశాడు, ఇంత చేశాడు, ఇంత చేసి వాళ్ళ పని అంతా అయిపోయాక ఈయన యొక్క వంతు వచ్చినప్పుడు ఈయన ఎలా మాట్లాడుతున్నాడు చూడండి దేవుడితోటి. చాలా అద్భుతమైన విషయం ఇది. చాలా ఇంటర్లింక్ ఉంటుంది కొత్త నిబంధనకి పాత నిబంధనకి. ఈ 2 వచనాలు మీరు మ్యాచ్ చేసి చదువుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదే మొదటి రాజులు 18వ అధ్యాయం 37వ వచనం చదువుంది మనం. మొదటి రాజులు 18వ అధ్యాయం 37వ వచనం చదివినట్లయితే అక్కడ యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవా అయినటువంటి నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చేశారు ఈ ప్రార్థన? ఎవరు? ఏలియా చేశాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గానే ఇలాంటి ప్రార్థన కొత్త నిబంధనలు కూడా ఎవరో చేశారు. ఎవరంటారు? సేమ్ ఇలాగే ప్రార్థన చేస్తారు. ఎవరు? ఐడియా రాలేదు ఇంకా. నా కోసం కాదు ఈ ప్రార్థన, నీవు దేవుడు అని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి నువ్వు నా ప్రార్థన ఇప్పుడు ఆలకిస్తావని నాకు తెలుసు. హల్లెలూయా. యేసు ప్రభువు చేశారు ఈ ప్రార్థన. ఏ సందర్భంలో చేశారు చదువుతారా? చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 41-42 వచనాలు చూసినట్లయితే, యోహాను సువార్త 11వ అధ్యాయం 41-42 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం చదివిస్తుందంటే, అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నుల పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును. కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచిన ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితేన నేను. హల్లెలూయా. ఆల్మోస్ట్ కంటెంట్ అయితేనే కానీ భావం మాత్రం ఒకటే. లాజర్ గారు గురించి యేసు ప్రభువు చేస్తున్న ప్రార్థన అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఏలియా గారు అక్కడ చేస్తున్నటువంటి ప్రార్థన అవ్వచ్చు. 2 కూడా చివరికి ఫలితం ఏంటంటే ఒకటే. నువ్వు దేవుడు అని వీళ్ళు తెలుసుకోవాలి, నీ శక్తి ఏంటి వీళ్ళు చూడాలి, నువ్వు నన్ను పంపించావని, నేను నీకు ప్రత్యర్థినని చెప్పి వీళ్ళు తెలుసుకోవాలని చెప్పి ఏలియా గారు పలుకుతూ ఉన్నాడంట, ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. వింటున్నారా? ఈ విధంగా ఏలియా గారికి ఇంత ధైర్యం ఎక్కడొచ్చింది? ఏలియా గారి వెనకాల చూస్తే ఎవడలేడు. అర్థమవుతుందా? ఏలియా గారి వెనకాల చూస్తే ఎవడో లేడు. ఏలియా గారికి సపోర్ట్ ఎవరు లేరు. అందుకనే నేను ఒక పాట పాడుతుంటాను ఇప్పుడు. ఏంటంట, మనులున్నా మాన్యాలున్నా సిరులున్నా సంపదలున్నా మహోన్నతుడు లేకున్నా నీవు సున్నా వట్టి సున్నా. మనులున్నా మాన్యాలున్నా సిరులున్నా సంపదలున్నా మహోన్నతుడు లేకున్నా నీవు సున్నా వట్టి సున్నా. హల్లెలూయా. మనులు మాన్యాలు సిరులు సంపదలు భోగభాగ్యాలు ఎన్నున్నా కానీ మహోన్నతుడు లేకపోతే సున్నా, నువ్వు జీరో. కానీ నువ్వు జీరోవే, యేసయ్య నీలో ఉంటే నువ్వు హీరో అయిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తల్లిదండ్రులు లేరా? నో ప్రాబ్లం. బంధుమిత్రులు లేరా? నో ప్రాబ్లం. బ్యాక్గ్రౌండ్ లేదా? నో ప్రాబ్లం. బ్యాంక్ బ్యాలెన్స్ లేదా? నో ప్రాబ్లం. యేసయ్య నీతో ఉన్నాడంటే నువ్వు హీరోవే. ఆమేన్, ఆమేన్. ఉన్నాడా యేసయ్య అంటే? మరి మనం ఎవరు ఇప్పుడు?
యేసయ్య బిడ్డలం, అధికారంలో ఉన్నాం, పవర్లో ఉన్నాం, మెజారిటీలో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మెజారిటీలో ఉన్న వాళ్ళు జాబ్ కొట్టాలంటే ఎక్కడ కొట్టాలంటే ఓపెన్ కేటగిరీ. ఎక్కడ కొట్టాలి? ఇంకే రిజర్వేషన్లు ఉండవు. వచ్చిందా ఫస్ట్లోనే రావాలి, తెలిసిపోద్ది. వాడు ఉన్నాడంటే అందరికంటే ముందు ఉండాలి, లేదంటే ఇంక అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను ఎలా చేస్తాడంట? తల్లగా చేస్తాడంటే ఎక్కడ? అందరికంటే ముందే పెడతాడు నిన్ను. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను తల్లగా చేస్తానంటే ఎక్కడ? ఓపెన్లో పెడతాను, ముందు పెడతాను, అందరికంటే ముందు పెడతాను. నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయను. నేను మెజారిటీగా చేస్తాను కానీ నేను మైనర్గా చేయను నేను. హల్లెలూయా. కాబట్టి అందరూ ఆయన బిడ్డలాగా అధికారం ఇచ్చాడంట. ఆయన ఏం చేశాడు? అధికారం. కాబట్టి ఈ యొక్క పవర్ నువ్వు గుర్తించినట్లయితే, దేవుని సన్నిధి నువ్వు అనుభవిస్తున్నట్లయితే అధికారంతో మాట్లాడతావు. యేసుప్రభు నిద్ర నుంచి లేచి ఏం చేశాడంట? అమ్మో తుఫానా, అయ్యో గాలివానా అని ఏమైనా గందరగోళం చెందాడా? ఎట్లా అన్నాడు? ఇప్పుడు 60-70 మంది ఉంటారు స్కూల్ క్లాసులోను, గందరగోళం ఉంటుంది. అప్పుడు దాకా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అసలు మాట వినపడదు ఒకరిదొకరికి. సడన్గా మాస్టర్ ఏం చేస్తాడు? ఇట్లా ఎంటర్ అవుతాడు, అంతే. ఇట్లా చూస్తాడు, ఒక మాట మాట్లాడు, ఏం చేయడు, అంతా ఫిండ్ ఆఫ్ సైలెన్స్ అయిపోతుంది. సైలెన్స్ ఏమి ఉండదు, నిశ్శబ్దంగా మారిపోతుంది. ఎందుకనంటారు? మాస్టరు అధికారంలో ఉన్నాడు, పవర్లో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటాడు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీ దగుతూ అంటే ఏంటి? నీకు లోబడుతుంది, నువ్వు వేలుబడి చేస్తావు. ఆమేన్. కరోనా వచ్చిన టైంలో నేను ఒక మాట పలికి 90 కీర్తన బాగా పలుకుతూ, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నన్ను కానీ, నా కుటుంబాన్ని కానీ, నా ఇంటిని కానీ, నా గదిని కానీ తాకడానికి ఏ వైరస్కి అధికారం లేదు. యేసు నామములో బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. నువ్వు నమ్మి పలికితే ఖచ్చితంగా. యోహాను సువార్త 16, మార్కు సువార్త 16 ఒక మాట ఉంటే చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడు. నమ్మితే నువ్వు రక్షించబడతావు. అది కరోనా అయినా సరే, ఏ సమస్య అయినా సరే, ఏ బంధకమైనా సరే, జస్ట్ బిలీవ్. 17వ వచనం, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా, నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములు ఎత్తుపట్టుకుందరు, మరణకాయమైనది ఏది తాగినా సరే అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందురు. హల్లెలూయా. నువ్వు చేయి పెడితే వాళ్ళు స్వస్థత పొందుతారు. అందుకని నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తే నీ కాళ్ళు రోగం వస్తుందని భయపడుతుంటావు. అర్థమైందా? ఇక్కడ మెజారిటీనా మైనారిటీనా? అంతే కదా. నాకు ఎక్కడ రోగం వచ్చేద్దు, నాకు అసలు ఇమ్యూనిటీ పవర్ తక్కువ, నాకు అసలే ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, కాబట్టి వాళ్ళ రోగం నాకు ఎక్కడికి వచ్చేసదు అంటే నీలో మెజారిటీ ఏంటి? ఇప్పుడు తెల్ల రక్త కణాలు మెజారిటీలో ఉంటే, రక్షక బొట్లు అంటారు కదా తెల్ల రక్త కణాలని, వైట్ సెల్స్, అవి ఉంటే నీకు ఏ రోగం కూడా రాదు. ఏ సమస్య నీకు వచ్చినా యుద్ధం చేస్తాయి అన్నమాట. తెల్ల రక్త కణాలు యుద్ధం చేసి వాటిని చంపేస్తాయి. ఈ చచ్చిపోని అన్నీ మనకి ఈ కోల్డ్ కాఫుల్లోనూ, చీమురు వీటి రూపంలో బయటకు పోతుంటాయి అన్నమాట. ఈ తెల్ల రక్త కణాలు ఎప్పుడైతే వీక్ అయిపోయాయో అంతే, బయట నుంచి వచ్చిన ప్రతి సూక్ష్మ క్రియలు నీ మీద దాడి చేసి నేను పడుకోబెడతాయి. ఒకసారి వీటికి జరిగే యుద్ధంలో బాడీలో హీట్ ఎక్కువ అవుతుంది, దాన్ని ఫీవర్ అంటాం మనం. ఈ యుద్ధం జరుగుతుంటుంది మన లోపల. హల్లెలూయా. ఈ తెల్ల రక్త కణాలు హెల్తీగా బాగా ఉండి నీకు పని చేయాలంటే నువ్వేం చేయాలంట? ఉపవాసం ఉండాలి. అప్పుడు అవి ఏం చేస్తాయంటే ఎక్కడెక్కడ రిపేర్లు ఉన్నాయి అన్నీ చేసుకుంటాయి లోపల బాడీలో. కాబట్టి వారానికి ఒక రోజు 24 అవర్స్ కేవలం వాటర్ మాత్రమే త్రాగి మీరు ఉండండి. వారానికి ఒక రోజు మీ ఇష్టం వచ్చింది మీరు తినేసేయండి. ఈ విధంగా వారానికి 2 రోజులు మీరు చేసి చూడండి. మీ లైఫ్లో బీపీ కానీ, షుగర్ కానీ, సమస్య కానీ, ఇబ్బంది కానీ రాదు. వాస్తవం చెప్తున్నాను నేను. వారానికి ఒక రోజు 24 అవర్స్ వాటర్ మాత్రమే తాగండి ప్రతి వారం. అంటే నెలకు 4 రోజులు వస్తుంది. ఒకరోజు మీ ఇష్టం, మీరు ఏం తింటారో ఏం తినాలో కూడా మొత్తం తినేసేయండి. ఒకరోజు వదిలేసేయండి బాడీని, కానీ ఒకరోజు మాత్రం కంట్రోల్లో పెట్టండి. ఇలాగ ఒక డిసిప్లిన్ అలవాటు చేసి చూడండి, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా. కానీ బ్రేక్ఫాస్ట్ మనకి 8 గంటలు తినాలా, 8-10 అయిందంటే గంట కొడుతుంటుంది ఎక్కడో మనకి కదా. ఎక్కడో తేడా వచ్చేస్తుంటుంది, కాళ్ళు చేతులు దడ వచ్చేస్తుంటే ఇట్లా షేక్ అయిపోతుంటాయి. ఏంటి తేడా అంటే
చూడండి, మన బండి వెళ్తున్నప్పుడు కొంచెం ఇట్లా ఇట్లా ఊగుతుంది. ఎందుకు అనుకుంటున్నారు? రిజర్వ్గా వచ్చింది, పెట్రోల్ అయిపోయింది అని చెప్పి అది ముందుకు వెళ్తుంది, వెనక్కి వెళ్తుంది, ఇలా ఊగుతుంటుంది. ఊగి ఏం చేస్తా కొంచెంప్పటికి ఇంకా నేను వెళ్ళను, నాలో ఎత్తే కానీ నేను వెళ్ళాను, ఎక్కడితో ఆగిపోతుంది, పవర్ పోయింది దాంట్లో. అలాగే ఈ రోజున మనిషి కూడా ఏం చేస్తున్నాడంటే, దేవుని వాక్యం చేయాల్సింది తెలుసా, లంకణం పరమౌషధం అంటారు పెద్దలు. అలాగే దేవుని సందులో కూడా మీరెప్పుడు బలహీనులో అప్పుడు బలవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీరు పాములను ఎత్తుపట్టుకుంటారు. ఇవన్నీ చేయాలంటే ఏంటంట, ఒక్కటే సింపుల్, నమ్మువారి వలన. నువ్వు నమ్మితే నీకు అధికారం వస్తుంది, నమ్మితే నీకు పవర్ వస్తుంది, నమ్మితే నువ్వు దేవుని బిడ్డవవుతావు. హల్లెలూయా. యేసు నామంలోనే శక్తి ఉందంట. యేసు నామం దేవుడు ఇచ్చాడు. మనం ఎప్పుడు పాడుతుంటున్నాం కదా ఈ పాట, ఏమని? యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శక్తి కలిగినది యేసయ్య నామం, నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా.
యేసయ్య నామములో శక్తి ఉందని ఎన్నిసార్లు పాడినా కానీ ఆ శక్తి నువ్వు పొందుకోలేవు. మరి ఏం చేయాలంట? నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. పాడితే పొందుకో, నమ్మితే పొందుకుంటావు, నమ్మి పాడితే పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. సూచక్రియలు అద్భుతాలు ఎవరి వల్ల జరుగుతాయి అంటే నమ్ము వారి వలన. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నమ్ము వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. దయ్యాలు వెలగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములు ఎత్తు పట్టుకుంటారు. నేను చెప్పాను చాలాసార్లు, లాస్ట్ టైమే చెప్పినట్టున్నాను కదా. పాముని ఎత్తు పట్టుకున్నాను, పాము నా మీదకి వచ్చింది. ఒక సామెత ఉంటుంది కదా, ఆకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు ఆకు మీద పడ్డా ఎవరికి? కాబట్టి నువ్వు పవర్ మీద నువ్వు పవర్తో నింపబడ్డావంటే కరెంట్ దిగి నువ్వు పట్టుకున్నా నీ మీద కరెంట్ దిగి పడ్డా నష్టం ఎవరికి? ఎవరు పవర్లో ఉంటారో వాళ్ళకి ఏమవదు. పవర్లో లేనటువంటి వాళ్ళు ఏమవుతారంట? సమస్య వాళ్ళకనమాట. కాబట్టి దేవుని యొక్క అధికారాన్ని గుర్తించావంటే నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే చాలు. నో యువర్ సెల్ఫ్ అంటే నువ్వెవరో నువ్వు గ్రహించు, నువ్వు తెలుసుకో. కానీ చాలామంది మాట్లాడే మాటలు నేను వింటున్నప్పుడు, బ్రదర్ మేము చాలా బాధల్లో ఉన్నాం బ్రదర్, మా ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, నేను పిల్లల ఫీజు కట్టలేకపోతున్నాను, చాలా పేదరికంలో ఉన్నాను, చాలా సమస్యల్లో ఉన్నాను, చాలా అప్పుల్లో ఉన్నాను. ఎంత గుర్తించుకున్నారు చూసారు వాళ్ళని? వాళ్ళు నువ్వు ఉండొచ్చు సమస్యలను. వీక్ సేస్ ఐఎమ్ స్ట్రాంగ్, పూర్ సేస్ ఐఎమ్ రిచ్. ఇక్కడ అసలు దేవుని రాజ్యం అంటే ఎలా ఉంటుందంటే చాలా వింతగా విచిత్రంగా ఉంటుంది. వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుని దాన్ని అప్లై చేస్తావో నీ జీవితం నీకులాగా ఉండదో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏలుబడి చేస్తారో, ఆమేన్. మిమ్మల్ని ఏలుబడి చేయకూడదు సమస్యలు, మీరు ఏలుబడి చేయాలి. దేవుడు అంట పేతురు అతను ఏం చేశాడంటే, ఏం చేస్తే పోయింది రోగం, అదే ఏమంటారు జ్వరం. పేతురు అతను ముట్టగానే ఉంటుంది అక్కడ, ఏమని ఉంటుంది? జ్వరమును గద్దించాడంట. అంటే దేవుని మాటలు ఏమున్నది? పవర్. చెప్పాలి మీరు, అదేమున్నది? పవర్. ఏం పవర్ఫుల్గా మాట్లాడతాడండి ఆయన. విన్నారా ఎప్పుడైనా? ఒక్కొక్క మాట ఉంటుంది, ఎంత పవర్ఫుల్గా ఉంటుందో తెలుసా? హృదయాలు కదిలించబడతాయి. ఆమేన్. హృదయాలు కాదు, ఇక్కడ దెయ్యాలు కదిలించబడతా ఉన్నాయి. దేవుడు మాట్లాడుతుంటే ఇంకొక చోట ఉంటుంది, ఆయన మాట వలన దెయ్యాలను వెలగొట్టాడంట. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని వెళ్ళాయి ఆ మాటలోంచి? ఆ మాట వల్ల. సార్ ఒక మాట చెప్పండి సార్ అన్నారా? మీరు ఏమన్నా? సార్ మీరు ఒక మాట చెప్తే జాబు వస్తుంది, సార్ మీరు ఒక మాట చెప్తే ఆ పని అయిపోతుంది. ఎందుకన్నా? ఆ మాటకి ఏమున్నది? ఏమున్నది? పవర్. చెప్పండి అందరు కూడా, ఏమున్నది? పవర్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలామంది చెప్తారు మీకు, ఎవరికైనా ఫోన్ చేసి మీ ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు ఒక మాట చెప్పు అని అన్నారా? అయితే మీకు పవర్ లేదనమాట, మీకు విలువ లేదు, అంతే కదా. మీకు పవర్ ఉన్నది అనుకోండి, అంటే నేను గ్రేట్ అని చెప్పను కానీ నేను 7వ తరగతి చదువుతున్నాడు, మా ఇంట్లోకి మ్యారేజ్ వచ్చింది. అయితే ఆ ఊర్లో కిరాణా షాప్ అయిన, మా ఊర్లో కిరాణా షాప్ అయిన ఏమన్నా తెలుసా? ఎవరిళ్ళ పెళ్ళికి సరిపడా సరుకులు ఇవ్వట్లేదు. ఆయన ఏమన్నా తెలుసా? ఆయన రమ్మను. ఎవరిని? చిన్నోడు. ఎవరండి? నన్ను. వాడు వచ్చాడంటే ఏది కావాలో అది పట్టుకెళ్ళమనండి. అప్పుడు నేను వెళ్ళి సరేనండి అని ఏం చేశాను? ఒక మాట ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం నెక్స్ట్ డేకి మొత్తం అంతా అక్కడ బిల్లు సరిపెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. వయసులో చిన్నోడినే కానీ ఏముంది? పవర్ ఉంది. ఆమేన్. అంటే మాటలో సత్యం ఉంది. చెప్పానంటే చేస్తానంటే ఒక నిజాయితీ ఉంది. కాబట్టి వాళ్ళకి ఏంటి వచ్చింది? వాళ్ళకి ఆడు మాట అంటే మాట. ఆ మాటలు ఏమున్నది? పవర్. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎక్కడన్నా మీకు సమస్య వచ్చినప్పుడు, ఎక్కడన్నా మీకు ఇబ్బంది వచ్చినప్పుడు మీ మాట సహాయాన్ని ఎవరన్నా కోరుతున్నారా? కోరితే మీ మాటకు పవర్ ఉన్నట్టు. ఎస్, ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు, జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తాం? చాలామంది ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్ చేస్తాం, వస్తానమంటారు. ఇప్పుడంటే 10 నిమిషాలు అంటాం, 10 గంటలైనా వెళ్ళం మనం. అంటే మన మాటకి ఏముంది? పవర్ ఉందా? లేదు కదా. పవర్ అంటే 10 నిమిషాలు ఖచ్చితంగా ఉంటావు నువ్వు అక్కడ. కాబట్టి నీ మాటకి ఏం చేసుకుంటున్నావు? పవర్లెస్, విలువ లేకుండా చేసుకుంటున్నావు అనమాట. కాబట్టి నువ్వు మాటకి విలువ ఎప్పుడు వస్తుందంటే నువ్వు పలికిన మాట పలికినట్టుగా చేసినప్పుడే. హల్లెలూయా,
హల్లెలూయా. మన దేవుడు మాట ఇచ్చాడంటే వాగ్దానం చేసిన వాడు. వాగ్దానం అంటే ఏంటి? మాటే కదా. మాట ఇచ్చాడంటే తప్పడు, ఖచ్చితంగా చేసి తీరుతాడు. కాబట్టి ఆయన మాట అవునంటే అవును. నువ్వు ఆయన బిడ్డగా నువ్వు కూడా ఎలా ఉండాలి? ఇమేజ్ ఆఫ్ గాడ్. ఎవరంటారు మనం? ఇమేజ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుడు శక్తిమంతుడు అయినప్పుడు నువ్వు కూడా శక్తిమంతుడిగా ఉండాలి. మీరు దైవులని మీరు ఎరగరా? యు ఆర్ గాడ్స్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈ సృష్టిలో సమస్తం కూడా దేవునికి లోబడుచున్నది. లోబడతాం అంటే అర్థం ఏంటి? ఎవరెవరికి లోబడతారు చెప్పాలి. ఎవరెవరికి లోబడతారు? ఎస్, అధికారము ఉన్నటువంటి వాళ్ళకి అందరు కూడా లోబడతారు. ఇక్కడ ఒక మాట చదువుతాం ప్రియులారా. మనం చూసినట్లయితే యెహోషువ ప్రార్థన చేసంట, సూర్యుడు ఆగు. ఏమన్నాడు? నువ్వు ఎక్కడ ఆగల? గిబియోన్లోకి వెళ్ళి అక్కడ ఆగు. మనం కూడా అంట కదా, ఎక్కడున్నారా? సరే, నువ్వు ఆ సర్కిల్ దగ్గర ఆగరాగు, ఆ పారడైజ్ సర్కిల్ దగ్గర, ఆ క్లాక్ టవర్ దగ్గర పక్కన ఆగు, నేను వచ్చేస్తాను. సేమ్ ఎలా మాట్లాడుతున్నాడు ఈయన? యెహోషువ గారు సూర్యునితో మాట్లాడుతున్నాడు. ఎందుకని? ఏమన్నా యెహోషువ గారికి ఏముంది? పవర్ ఉంది. ఆమేన్, హల్లెలూయా. పవర్లో ఉన్నాడు కాబట్టి ఆయన మాటకి ఏదైనా కూడా లోబడతాది అనేటువంటి విశ్వాసం, నమ్మకం ఉంది కాబట్టి, దేవుని పట్ల ఆయనకి కనెక్షన్ ఉంది కాబట్టి. చూసారా, ఇప్పుడు పిఎం గారితో ఆయనకి కిందకి ఒక కనెక్షన్ ఉంటుంది కదా, ఎవరికి? ఎంపీలుగా ఎమ్మెల్యేగా. కాబట్టి పిఎం అంత అవసరం ఉండదు. కానీ ఈయన ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు? పని చేస్తారు. ఎందుకని? అధికార పార్టీతో ఈయనగా అనుసంధానం అయి ఉన్నాడు కాబట్టి. అలాగే ఈ రోజున మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త, అన్ని అధికారాల కంటే పై అధికారం కలిగిన వాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. హల్లెలూయా. ఆయన బిడ్డ నువ్వు. నేను యాజ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్గా కొన్ని గృహాలకి ట్రైనింగ్ చేయడానికి వెళ్ళేవాడిని. వాళ్ళ గృహాలు ఎలాగుండి అంటే చాలా పెద్ద బిల్డింగ్స్ అనమాట. సో నేను గేట్కి ఎంటర్ అయిన వెంటనే పనులు వచ్చేవారు అనమాట. అటొకరు ఇటొకరు అని తీసుకెళ్తాకు వచ్చేవారు. నన్ను తీసుకెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళేటువంటి వాడిని. వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు, ఒక 5-4 సంవత్సరాల పిల్లలు ఉండేవారు అనమాట. వెంటనే వాళ్ళకి ఏదైనా కావాలంటే వాళ్ళు చెప్పారు అన్నమాట, నాకు వాటర్ కావాలి అని అంటే, అమ్మమ్మ అంట 60 సంవత్సరాలలోనే దడదడదడలు ఆడుతా వాటర్ తీసుకొచ్చేది. ఎందుకని? పవర్ ఉంది. హల్లెలూయా. వాళ్ళ నాన్న పవర్ఫుల్ పర్సన్ కాబట్టి, వాళ్ళ నాన్న పవర్ ఉంది కాబట్టి పనులను పెట్టాడు. వాళ్ళ నాన్నకి ఎలాగైతే లోబడుతున్నారో ఈ చిన్న బిడ్డ కూడా వాళ్ళు ఎందుకు లోబడుతున్నారు? పవర్. వాళ్ళ నాన్న మాటకి ఎంత పవర్ ఉందో చిన్న పిల్ల మాట కూడా అంతే పవర్ ఉంది. మరి నువ్వు నమ్ముతున్నావా? మరి నమ్మితే ఎప్పుడన్నా మాట్లాడారా? అమ్మో దెయ్యమా, అమ్మో సమస్య, అమ్మో రోగమా, అమ్మో వైరసా అని బయటపడితే మరి మాట్లాడినట్టు ఎలాగవుతుంది? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా పక్కన 1000 మంది పడినా కానీ, నా కుడి పక్కన 10,000 మంది కూడినా కానీ, ఏ అపాయము, ఏ వైరస్, ఏ సమస్య, ఏ తెగులు నా గుడారని సమీపించదు అని పలికరిని ఎప్పుడన్నాను? అమ్మో రాబోయే రోజుల్లో చాలా ఫైనాన్షియల్గా ఏమొస్తుందంట, క్రైసిస్ వస్తాయంట, అదంట ఇదంట. కాబట్టి మనం అలాగా నిజంగా ఎవరిని మనసు నా మీద అనుకుంటుందో వాడు బిందాస్గా ఉంటాడు, పూర్ణ శాంతి గలవాడిగా ఉంటాడు అనమాట. ఏది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏది ఎలాగొచ్చినా కూడా అది మనకు సంబంధించింది కాదు. ఇలా అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా భయపడతారా? ఏ సమస్య వచ్చినా, ఏదొచ్చినా, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తారు? నేను పవర్లో ఉన్నాను కాబట్టి ఏదైనా సరే మేము జయించగలుగుతాం. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. పాములను ఎత్తి పట్టుకుంటారంట. పాముకి ఏముంటుంది? విషం ఉంటుంది. విషాన్ని కూడా ఏం చేస్తారు? ఎత్తి పాడేస్తారు. ఆమెన్. ఎందుకని? పవర్లో ఉన్నారు కాబట్టి. కాబట్టి నువ్వు పవర్లో ఉన్నావంటే నీకు ఆర్థిక సమస్య కానీ, అనారోగ్య సమస్య కానీ, పేదరికం, ఒంటరితనం, కృంగుదల ఏది కూడా నిన్నే మాత్రం కూడా ఏలిబడి చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యెహోషువ 10:12 చూసినట్లయితే ఒక మాట ఉంది, చదువుదాం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా
నువ్వు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. హల్లెలూయా అను మాట. ఇదంతా ఏంటంటే మాట. చంద్రుడు, సూర్యుడు. ఏమన్నా మన ఇంట్లో పేర్లు పెట్టుకున్నా పెడతారు కదా, చంద్రరావు, సూర్యరావు. అలా కాదు వీళ్ళు ఏమిని. మన ఇంట్లో పిలిస్తే పలికే చంద్రరావు, సూర్యరావులు కాదు వీళ్ళు. ఎవరంటండి? మొత్తం యావత్ ప్రపంచానికి వెలిగినిచ్చేటువంటి సూర్యుడు, చంద్రుడు. దేవుడు ఒక నియమం పెట్టాడు. దేవుడు పెట్టిన నియమాన్ని బ్రేక్ చేస్తున్నాడండి యెహోషువ. అంటే ఎంత పవర్ ఉండి ఉంటుంది అసలు. సూర్యుడి వైపు మీరు కళ్ళద్దాలు లేకుండా కానీ, లేకపోతే మిట్ట మధ్యన డైరెక్ట్ చూడండి. ఒక్క నిమిషం చూసిన తర్వాత పక్కలో ఎవడు కనపడరు మీకు. అంత పవర్ ఉంది ఆయనకి. ఆయనకి అంత పవర్ ఉంటే ఆ పవర్ ఉన్న పర్సన్ నేనేం చేస్తానంటే ఆగంటాడంట. మరే అరే నేను గట్టిగా చూసినట్టు నువ్వు మాడిపోతావని అనాలి కదా. ఆయన పవర్. అసలు నా పవర్ ఎంత నీకు తెలుసా? నా పవర్ ముందు నీ పవర్ ఎంత అనాలి కదా. అంత పవర్ ఉన్నటువంటి వ్యక్తికి, అంత పవర్ ఉన్నటువంటి సూర్యుడు కూడా ఏం చేశాడంట? వణుకుతా. ఓకేనండి, అలాగేనండి. హల్లెలూయా. ఈ రహస్యం మనకు తెలియదు అనమాట. కానీ మనం ఏం చేస్తాం? సమస్యను హైలైట్ చేస్తాం, సమస్యని గొప్పగా చెప్తూ ఉంటుంటాం. కానీ సూర్యుడు ఏం చేయడంటే, నువ్వు ఎవరైతే నాకు ఏం కావాలి, నీకు ఎంత పవర్ నాకేం కావాలి? నా యేసయ్యతో నేను, నా దేవునితో నేను కనెక్ట్ అయి ఉన్నాను. నేను ఫుల్లీ ఛార్జ్డ్. ఏం తీసుకున్నాడండి ఆవిడ? చెప్పాలి, ఇప్పుడు చెప్పాను కదా. ఛార్జ్ తీసుకున్నదంట అంటారు కదా. ఇప్పుడు జాబులో జాయిన్ అవ్వరు అనుకోండి, ఇప్పుడు డిఎస్పీనో లేకపోతే ఏదైనా పదవులకి వాళ్ళు అప్పుడే వచ్చారని ఏమంటారు? ఏం తీసుకున్నారా మీరు? హల్లెలూయా. ఛార్జ్ తీసుకున్నావంటే నువ్వు ఏమంటున్నట్టు? ఛార్జ్ అంటే ఏంటి? పవర్ ఎప్పుడైతే నీలో ఎక్కించుకున్నావో నువ్వు పవర్ఫుల్గా తయారవుతావు. కాబట్టి నీ మాటకే పవర్ వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అంతవరకు ఆమెను ఎవరో పట్టించుకోరు. ఎప్పుడైతే ఛార్జ్ తీసుకుందో అంతే. రీసెంట్గా ఫేస్బుక్లో ఒక వీడియో పెట్టారు. అందరిలో పెద్ద పెద్ద వయసు మళ్ళిన వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఇలా కూర్చుని ఉంటారు. చిన్నగా ఒక ఆవిడ ఒక 20-10 సంవత్సరాల పంజాబీ డ్రెస్ వేసుకుని ఇట్లా నడుచుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే ఆవిడ హాల్లోకి ఎంటర్ అయిందో అందరూ లేచి నుంచున్నారు. ఆ కింద కొట్టేసిన ఏంటి అనుకుంటున్నారు? చదువు, అధికారం, పవర్. ఆమెకి ఏముంది? ఇప్పుడు పవర్ ఉంది కాబట్టి ఇంత పెద్ద పెద్ద వ్యక్తులంతా కూడా లేచి నుంచున్నారు. అదే పవర్ లేదనుకోండి ఎవరు పట్టించుకోరావండి. చదువుకుంది, కష్టపడ్డది, సంపాదించింది. ఆమె ఏం తీసుకుంది? ఇప్పుడు ఛార్జ్ తీసుకుంది. కాబట్టి ఆవిడకి ఏమొచ్చింది? ఇప్పుడు పవర్ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి మీరందరూ కూడా, ఐ యామ్ ఇన్ పవర్. నేను పవర్లో ఉన్నాను. నేను పవర్ఫుల్ వ్యక్తిని. నేను పవర్ చేత నింపబడ్డాను. ప్రతి సమస్య నాకు లోబడవలసిందే. ప్రతి అప్పు నాకు లోబడవలసిందే. ప్రతి రోగము నాకు లోబడవలసిందే. ప్రతి దెయ్యము నాకు లోబడవలసిందే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. అంటే ప్రతిది కూడా ఏమంటుంది? ఏం చేస్తుంది? ఇప్పుడు వింటా ఉంది, మాట వింటా ఉంది. దేవుడు ఏం చేశాడు? సముద్రాన్ని గద్దించాడు. ఎలా గద్దింతారు చెప్పండి? మాటలే కదా. రే సైలెన్స్ అంటాడు టీచర్, అంతే సైలెంట్ అయిపోతారు. దేవుడు సముద్రాన్ని గద్దించేది నిమ్మలం అయిపోయిందంట. ఆకాశంతో మాట్లాడుతున్నది ఆలకిస్తుందంట. సూర్యుడితో మాట్లాడుతుంది ఆలకిస్తుందంట. మన మాట ఎవరన్నా వింటారా? ప్రియులు గమనించాలి. దుమ్ము కూడా మన మాట వింటుందంట, తెలుసా? చూపిస్తాను, బైబిల్లో మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం చదవాలి, తీసి త్వరగా. మత్తయి సువార్త 6వ అధ్యాయం, అది కాదు, ఏమని ఉంటుందంటే పాదధూళి అనే మాట ఉంటుంది. చూద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మార్కు సువార్త 6:11. సారీ, మార్కు సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం. ఏ స్థలమందైనను జన్నులు మిమ్మును చేర్చుకొనక మీ మాట వినకుంటే మీరు అక్కడ నుండి
బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి. చాలు చాలు చాలు. ఏం దులపాలంటే పాదాల క్రింద ఉన్నటువంటి ధూళి దులిపేసి వచ్చేసేయండి. అప్పుడు ఏం చేస్తుందంట? ఈ ధూళి పవర్ తీసుకుంటుందంట, ఛార్జ్ తీసుకుంటుందంట. ఛార్జ్ తీసుకుని అప్పుడు ఏం చేస్తుందంట? అదిగో వాళ్ళు వచ్చారు, సువార్త చెప్పారు, వినలేదు అని చెప్పి యొక్క ధూళి మాట్లాడటం మొదలు పెడుతుందంట. వింటున్నారా? ఈ ధూళి సాక్ష్యం చెప్పడం మొదలు పెడుతుందంట. అంటే ప్రతి దానికి దేవుడు విశ్వంలో చెవులిచ్చాడు, నోరిచ్చాడు. ధనము సంపాదించ ప్రయాసపడకము అటువంటి ఆలోచన కలిగిన తోడనది రెక్కలు ధరించి ఎగిరిపోతుందంట. కాబట్టి ఇక్కడ ధూళి ఏం చేస్తుందంట? మాట్లాడుతుంది, సాక్ష్యం చెప్తుంది నీకు. కాబట్టి ఆ ధూళికి కూడా దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు పవర్ ఇచ్చాడు, పవర్. మరి ఈరోజున ధూళి లోబడుతుంది, ఆకాశంలో పడుతుంది, భూమిలో పడుతుంది, సృష్టిలో ఉన్న సమస్తం లోబడుతుంది, కానీ మనిషి మాత్రమే లోబడతలేదు. మెడ వంచని ప్రజలు అంటూ ఉన్నాడు దేవుడు. మనిషి మాత్రమే అధికారానికి లోబడతలేదు. నువ్వు నిజంగా దేవుని అధికారానికి లోబడినట్లయితే, అదే చెప్తున్నాడు దేవుడు, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు పారిపోతాడంట. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మీతో మాట్లాడినాడని నేను నమ్ముచున్నాను. ఈ అధికారం గురించి ఇంకా కొన్ని విషయాలు నేను ముందుకు వెళ్తుంటాను. ఎందుకంటే మనం అధికారం కలిగిన వారుగా ఉండాలి, అమాయకులుగా ఉండకూడదు, తలెత్తుకునే వారుగా ఉండాలి. హల్లెలూయా. మరి సమయంలో మనం ప్రభు వాళ్ళ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రతి నెల మొట్టమొదటి ఆదివారం కమ్యూనిటీ సర్వీస్ ఉంటుంది, అంటే ప్రభు బల్ల ఆరాధన. సో దాంట్లో మీరంతా కూడా పాలు పంచుకోవడానికి సిద్ధపడి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడుతున్నప్పుడు, ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం స్వాతంత్రులుగా ఉండాలి, బానిసలుగా ఉండకూడదు, బంధకాల్లో ఉండకూడదు. అధికారి ఎప్పుడు కూడా ఎవరికి లోబడడు, అధికారి ఎప్పుడు కూడా తలెత్తుకుని నడుస్తాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి నీ నడక, నీ యొక్క ఆలోచన, నీ మాట పవర్ఫుల్గా ఉండాలి, పవర్ చేత నింపబడాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న వారందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. మరి చాలామందికి ఈ యొక్క రొట్టె ద్రాక్షారసం గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే, బ్రదర్ మరి ప్రతిరోజు కూడా దీన్ని తీసుకోవచ్చా? చెప్పాలి. ప్రతిరోజు దీన్ని తీసుకోవచ్చా? ఇది బిబిలికల్లేనా? ఎస్, తీసుకోవచ్చు. ఎక్కడున్నది బైబిల్లోను? అపోస్తల కార్యాలు మీరు ధ్యానించినట్లయితే, చదువుకుంటూ వెళ్ళినట్లయితే వాళ్ళు ఏముంటుందంటే, ప్రతి దినము రొట్టె విరిచేయందు, ప్రార్థన చేయటందు ఎడతెగక, అంటే ఎక్కడా కూడా ఆపకుండా వాళ్ళు చేశారు. అది ఆ పుస్తల కాలంలో లేండి, ఇప్పుడు కాదు అంటారా మీరు? ఇప్పుడు ఎప్పుడు చేయవలసిందే, అవకాశం ఉన్నటువంటి ప్రతి వారు కూడాను. కాబట్టి మీరు ప్రతిరోజు మీ ఇంటికి పాస్టర్ వచ్చి రొట్టె ద్రాక్షారసం ఇవ్వగలుగుతాడా? కాదు కదా, అవ్వదు కదా. ఇప్పుడు నేను లైవ్ ఇవ్వడానికి చాలా కష్టపడేవాడిని. ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంది అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాను. చివరికి ఎవరో చేసినా కానీ వాళ్ళకి ఏదో పని ఉండటం, రాకపోవడం ఏదో జరుగుతుంది, ఇబ్బంది అయిపోతుంది. ఇలా కాదు, నేనే నేర్చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది కదా అన్నప్పుడు నేనేం చేశాను, నేనే నేర్చేసుకున్నాను అంతా కూడా. ఇప్పుడు నాకు ఇబ్బంది లేదు. యేసుప్రభువు కూడా ఈ మనిషికి ఇచ్చిన అధికారం అంతా కోల్పోయాడే, మళ్ళీ ఈ మనిషి అధికారం దక్కించుకోవాలంటే ఎవరో ఒకరు పాపం లేనటువంటి వాళ్ళు వేల చెల్లించాలి. దేవుడు అంతా భూలోకం చూస్తే ఎవడో పాపం లేనివాడు లేడంట, అందరూ పాపం చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంక అలా కాదని చెప్పి ఏం చేయడంట, ఆయనే రంగంలోకి దిగాడంట. హల్లెలూయా. కాబట్టి పాస్టర్ ప్రతి సమయం మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి ఏం చేయాలి? అర్థం లేదు ఇంకాను. అలా కాదు, పాస్టర్ గారు మనకు అందుబాటులో లేరు కాబట్టి మనం ఏం చేయాలి? మనమే పాస్టర్ అయిపోవాలి. హల్లెలూయా. చెప్పాలి, నేను పాస్టర్ని. నేను చెప్పట్లేదు మాట. పేతురు పత్రిక మీద చదువుకుంటే, మీరు రాజులైనా, యాజకులు అంటే ఎవరు అనుకుంటున్నారు? పాస్టర్లు. ఆ లాంగ్వేజ్ అలాగుంది, కానీ తెలుగులో మన భాషలో చెప్పాలంటే యాజకులు అనగా ఎవరు? మరి దేవుడు అన్నాడు, మీరు అన్నాడు కదా, నేను అన్నాడా? చర్చిలో ఒక ఆయన పాస్టర్ అన్నాడా? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? నేను రాబోయే రోజులు ఒక మెసేజ్ చెప్తాను. సమస్త జనులు ఏమని చేయవని చెప్పాడు దేవుడు. మరి ఎంతమంది శిష్యులు? 12 కదా. ప్రపంచమంతా శిష్యులు అవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం.
ఆ సత్యం మీరు తెలిసాక మీ యాటిట్యూడ్ మారిపోతాయి, మీ మొత్తం అన్నీ మారుతాయి. అందుకే చక్కగా వాక్యం వినండి, చక్కగా సత్యాన్ని తెలుసుకోండి. నేను చెప్పింది కరెక్ట్గా లేదా, బైబిల్ ఉందా లేదా, వెళ్ళి ఆ యొక్క బెరయ సంఘం వల్ల పదే పదే ధ్యానించండి. మీ లైఫ్ స్టైల్ మారిపోద్ది, మీ మాట మారిపోద్ది, మీరు పవర్ఫుల్గా పవర్లో ఉంటారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాస్టర్ మనకు అధికారంలో అందుబాటులో లేడు కాబట్టి మనం ఏం చేయాలి? మనమే పాస్టర్గా అయిపోవాలి. కాబట్టి రొట్టె ఇద్దరు రాక్షసం ఎవరు ఇస్తారు మీకు? పాస్టర్ గారే ఇస్తారు. కానీ ఏ పాస్టర్ గారు? మీరే పాస్టర్ గారు. హల్లెలూయా, అర్థమైందా? కాబట్టి నేను పాస్టర్ని ఇన్ ద నేమ్ ఆఫ్ మీ చెయ్య పాస్టర్ గారు చేయలేక భావించినప్పుడు ఏం చేయాలి? మిమ్మల్ని మీరు అభిషేకించుకోవాలన్నమాట. యోబు గారు కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడిందంట. రోజు ఏం చేయాలంట? బలి ఎవరు అర్పించాలి చెప్పండి? యాజకులు. మరి ఎక్కడ వస్తారు రోజు యాజకుడు? కాబట్టి ఇది అవే పని కాదు. కాబట్టి నేనే యాజకుడిగా మారిపోతున్నాను. ఆమెన్, హల్లెలూయా. నేనే పాస్టర్గా మారిపోతున్నాను. ఆమెన్. నేను సత్యం చెప్తున్నాను, మీరు బైబిల్ చదువుకొని ఇంటికి వెళ్ళి. ఒక ఆయన ఉన్నాడంట, అలా కొడుకు ఇద్దరికి గొడవ వస్తే ఎక్కడో దూరం అడవిలోకి వెళ్ళిపోయాడంట. అలాగే గొడవలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారంట, ఆధార్ కార్డు లేని వాళ్ళు. సరే ఈయన దగ్గరికి మనం పోదామని చెప్పి వాళ్ళు కూడా వచ్చారంట, ఒక 300 మంది. వాళ్ళతో ఏం చేశాడు? ఈయనకి యుద్ధం వచ్చి అన్నీ వచ్చి కాబట్టి ఇవన్నీ నేర్పి వాళ్ళని యోధులుగా తయారు చేశాడంట. ఎవరనుకుంటున్నారు? దావీదు. వాళ్ళందరికి ఆధార్ కార్డులు ఇలా చేశాడు, వాళ్ళందరూ ఇల్లు కట్టుకులా చేశాడు, మంచి ఫ్యామిలీలు, మంచి జీవితం అంతా బాగుందంట. సడన్గా ఏదో పని మీద వెళ్తే ఈ లోపల ఎవరు వచ్చి వాళ్ళ పిల్లల్ని భార్యలు ఎత్తుకుని వెళ్ళిపోయారు, అదంతా నాశనం చేశారు. చూడండి, అన్నీ బాగుంటే అదోలా ఉంటుంది, ఏదైనా తేడా వస్తే వేరేలా ఉంటుంది. ఇంత జీవితం ఇచ్చాడు కదా ఈయన, వచ్చిన వెంటనే చూద్దరు, అరే మా ఎవడు లేదా, మీ ఎవడు లేదు, మీ పిల్లలు అంత గందరగోళం. ఇంకా మగవాళ్ళు ఏడుతుంటేనంట ఆడవాళ్ళు మించి ఏడతాం మొదలు పెట్టారంట. ఏడ్చి ఏడ్చి ఏడవలేక ఓపిక లేక అయిపోయాకప్పుడు ఎవడికో ఆలోచించింది, ఒరే ఇది అంతటికీ కారణం ఎవరో దావీదేరా. కాబట్టి ఏం చేద్దాం? రాళ్ళిచ్చి కొట్టి చంపేద్దాం. అరే ఇల్లు కట్టుకోవటం కారణం దావీదే, నాకు పెళ్ళి అవ్వటం కారణం దావీదే, అసలు నాకు ఆధార్ కార్డు వచ్చిందంటే దావీదే అని ఎవడన్నా అన్నాడా? బాగున్నప్పుడు ఎవడంటలేదు, కానీ నాశనం అయిపోయినప్పుడు ఏమన్నారు? దావీదుని చంపేద్దాం. అప్పుడు దావీదు గారు ఏం చేశాడంట? అయ్యి బాబు, నాకు ఏ పాస్టర్ గారు ఉంటాడు, ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి, నా సమస్య ఎవరికి చెప్పుకోవాలి, నా బాధ ఎవరు తీర్చారు అని ఫోన్ నెంబర్ అని చూస్తే ఎవరు పాస్టర్ గారు అవైలబిలిటీ లేరంట. ఏ చర్చలు చూసినా మూసేసి ఉన్నాయంట. అప్పుడు ఏం చేశాడంట? నాకు ఏ పాస్టర్తో సంబంధం లేదు కాబట్టి నేనే పాస్టర్ అయిపోతాను, అయ్యే పూజ ఇలా పట్టండి, ఆ పాస్టర్ డ్రెస్ ఇలా పట్టండి అని చెప్తే ఇదంతా బైబిల్ ఉన్నది అంటే మీకు అర్థమవుతుంది ఇలా చెప్తున్నాను. కానీ నేను వెంటనే ఏం చేయడంట? ఆ పాస్టర్ గారు వేసుకుంటారు కదా ఈ పూజ ఇలాగా, వెంటనే తెమ్మన్నాడు, తెచ్చుకుని వెళ్ళాడంట, లోపలికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దేవా నేనే యాజకుడిని, ఇప్పుడు ఇది నా సమస్య, మరి ఏం చేయలేను ఏంటి? ఒక విషయం చెప్పనా, ఎంత జరుగుతున్నా కూడా దేవుడు సైలెంట్గా ఉన్నాడు. నువ్వు దేవునికి మొరపెట్టినంత కాలం, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినంత కాలం దేవుడు నీ జీవితంలో కలుగ చేసుకోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడతాం ప్రారంభించాడో అప్పుడు దేవుడు మాట్లాడతాం ప్రారంభించాడంట. హల్లెలూయా. విచారణ చేస్తా ఉన్నాడు దావీదు, ఎంక్వైరీడ్. ఇంకొక మాట ఉంటుంది, అద్భుతమైన మాట ఏంటి తెలుసా? దావీదు తనను తాను ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్, తనను తాను బలపరుచుకున్నాడు. ఎవడు నిన్ను బలపరచడు? నీకు నువ్వే బలపరుచుకోవాలి, నీకు నువ్వే ఎంకరేజ్ చేసుకోవాలి. హల్లెలూయా. నీకు నువ్వే పాస్టర్గా మారాలి. ఆమేన్. ఇది బైబిల్లో ఉన్న సత్యం, కానీ చెప్పరు ఎవరును. ఇప్పుడు మీరు అందరు పాస్టర్లు అయిపోతే ఇక్కడ అందరు బోధకులు అయితే వినివాడేవాడు కదా? లేదు లేదు లేదు. నువ్వు ఎప్పుడైతే నీ పవర్ ఇస్తావో దేవుడు నిన్ను ఇంకా పవర్ఫుల్గా మారుస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీకున్నది నువ్వు ఇచ్చేస్తే దేవుడు నిన్ను ఇంకా హెచ్చిస్తాడు. నేను ఒకసారి ఒక వాక్యం చెప్పాను అనమాట. ఏంటంటే నాకు చాలా కష్టంగా బైక్ కొనుక్కుంటే దేవుడు ఇంకోళ్ళకి ఇచ్చేయమని ఇచ్చేసాను. బైక్ ఇచ్చేది దేవుడు నాకు ఏమి ఇచ్చాడు? కారు ఇచ్చాడు. కారు కూడా నేను గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఇప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? ఈ వెదజల్లి అభివృద్ధి పొందే వారిలో మొట్టమొదటి వ్యక్తిని నేనే ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను లాక్కునే వ్యక్తిని కాదు, నేను పంచిపెట్టే వ్యక్తిని. ఆమేన్, ఆమేన్. కానీ దేవుడు ప్రేరేపించినప్పుడు ఎవరు వస్తారో తెలియదు, ఎలాగొస్తారో తెలియదు. నువ్వు అడుగు ఊహించే దానికంటే గొప్ప విత్తనాలు నీ జీవితంలో నాటి వెళ్ళిపోతారు. ఆమేన్, హల్లెలూయా. దావీదు ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్, దావీదు తనను తానే బలపరుచుకున్నాడంట. ఆమేన్. అంత ఏ పొదేసుకున్నాడు? పాస్టర్ అయిపోయాడు. అప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. సమాధానం పొందుకున్నాడు. వెళ్ళు నువ్వు యుద్ధం చేయి అన్నాడంట. వెళ్ళాడు, యుద్ధం చేశాడు, సమస్తము తిరిగి. ఏ పాస్టర్ ప్రార్థన చేశాడండి దావీదు కోసం? అప్పుడు మరి ఏ పాస్టర్ గారు హెల్ప్ చేశాడు? నో మోర్. ఆయనకు ఆయనే పాస్టర్, ఆయనకు ఆయనే ప్రార్థన, ఆయనకు ఆయనే సమాధానం, ఆయనకు ఆయనే నిర్ణయం, అన్నీ ఆయనే.
ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజున ప్రతి కుటుంబంలో ప్రతి వారు పాస్టర్లుగా మార్చబడాలి, ప్రతి వారు యాజకులుగా మార్చబడాలి. కొత్త నిబంధన ప్రకారం మనమంతా కూడా రాజులైన యాజక సమూహం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అటువంటి కృప ఇక్కడ ఉన్న వారందరికి దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్. ఎనీ డౌట్? రొట్టె ద్రాక్షారం తీసుకోవడానికి బాధపడుతున్నారా? ఎవరు తిట్టారంట, నాకు ఫోన్ చేసింది ఆవిడ. శాపం వచ్చేస్తుంది మీకు. ఎవరు తీసుకోమని చెప్పారు మిమ్మల్ని ఇలాగా? అన్నవాళ్ళకి శాపం వస్తుంది కానీ తీసుకున్న వాళ్ళకి శాపం రాదు. తిన్నవాడు కడుపు నిండుతుంది కానీ కదా, ఎవరు తింటే వాళ్ళు కడుపు నిండుతుంది. కాబట్టి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా అద్భుతమైన ఆశీర్వాదం చూస్తున్నారు, ఆల్రెడీ అద్భుతాలు పొందుకుంటారు. కాబట్టి ఇది రాంగ్ మాత్రం కాదు, ఇది కరెక్ట్ 100%. దయచేసి ఇందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. మీరు యాజకులు, దేవుని చేత మీరు ఆశ్రయించబడినటువంటి వారు, మీరు ఆశీర్వాదానికి వారసులు, యాజకులు. ఆమేన్.